అనేది కల్పించాలి అనేది మా తాతయ్య గారి కళ. మా నాన్నగారు కూడా దానికి చాలా గట్టిగా ఒత్తాసు పలికి ఎట్టి పరిస్థితుల్లో ఇది మనం నడపాలి అని చెప్పినని భవిష్యత్తులో ఈ సెంటర్ని మొత్తం మెడికల్ సెంటర్ కింద మార్చేసి ఇక్కడ కొంత 2-3 రెసిడెంట్ డాక్టర్సు, అట్లాగే సిస్టర్సు, ల్యాబు, ఫార్మసీ ఇవన్నీ ఇక్కడ ఉండి ఇక్కడ మనకి అందుబాటులోకి ఇప్పుడు, ఎందుకంటే కార్పొరేట్ వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయిన రోజులు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ప్రతి సగటు మానవుడికి ఉపయోగపడే విధంగా ఇది భవిష్యత్తులో రూపొందాలని చెప్పని మేమందరం కూడా కలలు కంటున్నాం. అలాగే అదే పద్ధతుల్లో గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీ కింద. అట్లాంటిది ఇప్పుడు డాక్టర్ చంద్రమోహన్ గారిని ఎట్లయితే మనం రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి ఖచ్చితంగా మీరు చేసే కార్యక్రమానికి మాలాంటి వాళ్ళ సహకారం ఉంటుంది అని, అలాగే కార్డియాలజిస్ట్తో మాట్లాడాం, నెఫ్రాలజిస్ట్తో మాట్లాడాం. వాళ్ళు కూడా వచ్చి మీరు పెట్టే క్యాంప్ ఎప్పుడైనా ఉంటే 1-2 అవర్స్ వచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేసి కనీసం టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి చేసి మేము కూడా వైద్య సలహాలు ఇచ్చేస్తామని చెప్పినే ఒక స్పందన వాళ్ళ దగ్గర నుంచి కూడా కనిపించింది. డెఫినెట్గా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకి డాక్టర్ గారి నుంచి వెళ్ళేది మా మామయ్య గారి సపోర్టు అందరి ఇది తీసుకుని అందరి యొక్క కోఆపరేషన్తో ఇది మరింత వృద్ధి చెందాలనే మా కోరిక కూడా. అందరికీ కూడా వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ నుంచి మేజర్ ప్రాబ్లమ్స్ వరకు ఒకవేళ ఇక్కడే ట్రీట్ చేయలేకపోతే ఇక్కడ మనకి రెటీనా సర్జరీ చేయాలంటే ఇక్కడ మనం చేయలేం. డెఫినెట్గా కేసు విల్ బి రిఫర్ టు కన్సర్న్ పర్సన్, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ చేయించుకుంటాం. కానీ డైరెక్షన్ అనేది ప్రతిదీ ఎక్కడైనా ఒక చోట స్టార్ట్ అవ్వాలి. ఆ స్టార్ట్ అయ్యేది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మా సొంత బంధువర్గానికి అందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అనేటటువంటి ఆలోచన మాకు కూడా ఉంది. దినదినం వర్తమానంగానే ఉండాలి అని చెప్పినది కూడా మా కోరిక. ఈ సందర్భంగా డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి సమయాన్ని వెచ్చించి అందరి ఇది కుటుంబ సభ్యుల కోఆపరేషన్తో జరుగుతున్న కార్యక్రమం. అలాగే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎవ్రీ క్యాంపు 100-125 మంది. డాక్టర్ గారు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ లిపిడ్ ప్రొఫైలు, క్రియాటినిన్, యూరియా, అట్లాగే లివర్ ఫంక్షన్ టెస్టులు ఇవన్నీ కూడా, యూరిన్ అనాలిసిస్ ఇవన్నీ కూడా 125 నుంచి 150 మందికి గత 4 సార్లుగా చేస్తూ వచ్చాం. ఈసారి మాత్రం ఏంటంటే రేపు ఉగాది అయ్యేసరికి హైదరాబాద్ నుంచి అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు రాలేమనేసరికి ఇది ఒక స్పెషలిస్ట్ కన్సల్టేషన్తో చేద్దామని మీతోనే స్టార్ట్. డాక్టర్ గారు స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ముఖ్యంగా కళ్ళల్లో అన్ని భాగాల్లోకి కళ్ళు, అది చాలా ఇంపార్టెంట్ కనుక కళ్ళతోనే స్టార్ట్ చేసాం. డాక్టర్ గారి మన ఎక్స్ప్లెనేషన్ కూడా అచ్చ తెలుగులో అందరికి అర్థమయ్యే విధంగా మంచి పిక్చర్స్ కూడా చాలా యాక్టివ్గా చూపించి, ఎందుకంటే మొన్న చెప్పారు నాకు ఈ కేసు 24 ఏళ్ళ అమ్మాయికి పెళ్ళయ్యి కన్ను నాకేంటో కనపట్టలేదని వస్తే కన్ను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అమ్మాయి అంత ముదిరిపోయచ్చు. పెళ్ళైన నెలలో కన్ను తీసేస్తే సామాజికంగా వాళ్ళకున్న పరిస్థితి ఏంటి అనేది డాక్టర్ గారు చాలా స్పందించే గుణం ఉన్న మనిషి. ఆయన చెప్తే నాకు కూడా బాధ వేసింది. కనుకేంటంటే మనం రెగ్యులర్గా చూపించుకుని రెటీనా చెకప్, నరాల చెకప్ అనేది మాత్రం చాలా కంపల్సరీగా మీరు వెళ్తే అత్యంత తక్కువసేపు వెయిటింగ్లో అద్భుతమైన సలహా ఇచ్చి పంపిస్తారు డాక్టర్ గారు. పుష్ప హోటల్ సెంటర్ దగ్గర వారి హాస్పిటల్ మోడర్న్ రెటీనా సెంటర్ అని, అక్కడ మీకు తెచ్చిన కాగితాల మీద అడ్రస్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి మీరు ఇచ్చేయచ్చు. ఇక మరీ లేట్ చేయడం, సారి కూడా వెళ్ళాల్సిన పని ఉంది కనుక మా నాన్నగారిని ఈ మొమెంటోని డాక్టర్ గారికి ఇవ్వాల్సింది. మామయ్య గారు మామయ్య ఇస్తారు. అభిప్రాయాన్ని వేరే అట్లాగే మామయ్య గారు నాగయ్య గారు చూడండి సార్, మా ఈయన కూడా డాక్టర్ గారు తీసుకుంటారు. అన్న మా ఇద్దరు ఒకే కాలేజ్ మీరు అటు తిరిగి మా ఇంట్లో